ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం సాయంత్రం గోదావరికరలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 6 గ్యారంటీలు 66 మోసాల పేరుతో స్థానిక ఫయింగ్ క్లైన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా మెయిన్ చౌరస్తాకు చేరుకుంది. అనంతరం నిర్వహించిన సభలో బీజేపీ నాయకులు గోమాస శ్రీనివాస్, కందుల సంధ్యారాణి, కాజీపేట శివాజీ, మేరుగు హనుమంత్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. 6 గ్యారంటీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా విజయోత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు. సంవత్సరం క్రితం మోసం చేసి అబద్ధాలు సృష్టించి ప్రజలని నమ్మించి కార్మికుల జీవితాల్లో వెలుగులు చూపిస్తామని చెప్పి ఒక 420 మోసాలతోని 6 గ్యారంటీల పేరు మీద అబద్ధాలతోని 66 నమ్మక ద్రోహాలతోని ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ రోజులలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క మోసాలని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారితో కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారితో ఆ తరువాత ఈ ప్రాంతంలో పిసిసిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి అందరు కలిసి ఆ రోజు తెలంగాణ ప్రజల ముందు అబద్ధాలాడి ఆ తర్వాత నమ్మించి నమ్మక ద్రోహం చేసి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పినటువంటి మోసం చేసినటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి మేనిఫెస్టో కమిటీ చైర్మన్. శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. శ్రీధర్ బాబు గారు నువ్వు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా అబద్ధాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గజకెక్కి ఇవాళని 6 గ్యారంటీల పేరు మీద మీరు అబద్ధాలాడి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఓట్లు వేయించుకొని అబద్ధాలాడి ఇవాళ మోసం చేస్తున్నావు. 6 గ్యారంటీలలో మహిళల పక్షాన ఇవాళ ఉచిత బస్సు అన్నారు. ఆ బస్సు పేరు మీద ఇక్కడ నిరుద్యోగులైనటువంటి ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. శ్రీధర్ బాబు గారు ఇదే నాడు పెట్టినటువంటి మేనిఫెస్టో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రోజు ఒక మోసం చేస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరు మీద భారత సర్కార్ నుండి వస్తున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు నువ్వు దారి మళ్లిస్తున్నావు. శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు అనేటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహులుగా మిగిలిపోయే సమయం వచ్చింది. ఎక్కడ చూసినా ఏ వాడకు పోయినా కానీ ఈ 6 గ్యారంటీల సంగతి ఏంది, ఈ 66 అబద్ధాలేంది, ఈ 420 మోసాలేంది అని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలదీసే పరిస్థితి. 5 సంవత్సరాల కాల వ్యవధి, ఇంకా 4 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నా కానీ సంవత్సరం కాల వ్యవధిలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వంలో చరిత్రలోకి ఎక్కింది. చేయరాని పనులన్నీ చేస్తూ ఉన్నది. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవి? 6 గ్యారంటీల్లో ఒకే ఒక గ్యారంటీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసినామని ఈరోజు చెప్తా ఉన్నాము. ఈరోజు రామగుండం వేదికగా అడుగుతా ఉన్నాము. మీరు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చిందనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఇంకో 6 నెలలో 3 నెలలో అయితే ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా పక్కన పడేస్తారు. ఎందుకు పక్కన పడేస్తారు అని అంటే ప్రజలందరూ తెలుసుకున్నారు. డ్రైవర్లు, అందులో ఉన్న ఎంప్లాయీస్ ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు ఏదైతే దాచుకున్నారో
ఆ ప్రావిడెంట్ ఫండ్ తీసి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లిస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్ని రోజులు అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాము, అడుగుతా ఉన్నాము. విద్యార్థులకు ఇస్తాన్న ఉద్యోగ భృతి ఏది, మహిళలకు ఇస్తాన్న స్కూటీలు ఏవి, అదేవిధంగా తులం బంగారం ఏది, కళ్యాణ లక్ష్మి ఏది, రైతులకు రుణమాఫీ ఏది, రుణబంధు ఏది, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన అబద్ధాల మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత తప్పులు ఒప్పు చేసుకుంటుందని సంవత్సరం కాల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ వెయిట్ చేయడం జరిగింది. కానీ అది వదిలేసి ఇంకా 420 అబద్ధాలు ప్రచారం చేస్తూ 66 అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా ప్రజలను మభ్యపెడుతూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా కాలబెల్లబుస్తా అనే ధోరణిలో ఉన్నది. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమరపు లావణ్య, పెడుగు కృష్ణ, పెద్దపల్లి రవీందర్, మహావాది రామన్న, జక్కుల నరహరి, శివరాం, రమేష్, సతీష్, భూమన్న, నవీన్, స్వామి తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నాయకులు గురువారం ఛార్జ్ షీట్ను విడుదల చేశారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందర సంధ్యారాణి, రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంతగౌడ్ మాట్లాడుతూ అమలుకు నోచుకోని కాంగ్రెస్ పార్టీ హామీలను ఏకరువు పెట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, రామగుండంలో మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజలను వంచిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి శాంతియుతంగా తాము చేపట్టిన బైక్ ర్యాలీని విచ్ఛిన్నం చేసేలా స్థానిక పోలీసు అధికారులు వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది పూర్తిగా కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ దాంతో పాటుగా స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో వారం రోజుల్లోనే నెల లోపటనే పూర్తి చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని వాళ్ళు ఏడాది కాలమైన ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలే. దానికి సంబంధించి ఛార్జ్షీట్ని ఈరోజు మా కార్యకర్తలు నాయకులందరి సహకారంతో ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని, మహిళలకు సంబంధించి ఏదైతే 2500 రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు. ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ప్రతి మహిళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏడాది కాలానికి గాను వారు ఇచ్చినటువంటి హామీ మేరకి ఒక్కొక్క మహిళకి 30,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి మహిళకి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ బాకీ ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదే రకంగా నిరుద్యోగులకు సంబంధించి 4,000 రూపాయలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిండ్రో ప్రతి నెల ఇప్పటికీ ఏడాది కాలానికి గాను 48 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ ఉన్నది. యువకులారా మీరంతా కూడా ప్రశ్నించాల్సిందిగా ఇటు యువకులని కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రతి వేదికలో ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే ఇక్కడ మేజర్ ఇష్యూ ఉన్నదో దానికి సంబంధించి గెలిచిన వారం లోపట్నే పూర్తిగా ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధితులకి పూర్తి ఇచ్చినటువంటి డబ్బులని మొత్తం ఇప్పించడమే కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని ప్రతి వేదికలో చెప్పిండ్రు. మీరంతా కూడా ఆ వీడియోలలో చూడొచ్చు. మరి ఇప్పటి వరకు సంవత్సర కాలం గడుస్తున్నా మరి వారిపై చర్యలేవి, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి నష్టపరిహారం ఎక్కడ ఇప్పించిండ్రో ఇవాళ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీర్లపల్లిని తరలిస్తామన్నారు. పెద్దంపేట రాయదండికి సంబంధించి కుర్జుకం భూములకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. అలాగే బర్మా కాందీషికులకు సంబంధించి 10 గుంటల భూమికి సంబంధించి కూడా వారు అనేక వేదికలలో ఎన్నికల ముందు మాట ఇచ్చిండ్రు. ముఖ్యంగా ఇవాళ రోడ్డున పడ్డటువంటి ఆటో డ్రైవర్లు ఇవాళ ఫ్రీ బస్ అని పెట్టి పూర్తిగా ఆటో డ్రైవర్ కుటుంబాలు ఏవైతే రోడ్డున పడ్డాయో వాటి సంగతి కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మరి రామగుండం ఎమ్మెల్యేను అలాగే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి శాంతియుత నిరసన ర్యాలీలో ఇవాళ వీటన్నిటితో పాటుగా ఇప్పటికే మేము చెప్తా ఉన్నాం, ప్రతి సందర్భంలో ఏదైనా నిరసన చేసినా ఎవరన్నా ప్రశ్నించినా కేసులు పెడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అదే రకంగా నిన్న శాంతియుతంగా నిరసన ర్యాలీ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏసీపీ గారికి సిపి గారి నోటీసులో పెట్టి
స్టేట్ కాల్ ఇది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లా కేంద్రాలలో ఇవాళ నిరసన ర్యాలీలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వారి నోటీసులో ఉన్నది, మేము ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అయితే ర్యాలీ ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున యువకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు పూర్తిగా ఆ ర్యాలీని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం, ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి ర్యాలీని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మొన్నటికి మొన్న మహిళా కార్పొరేటర్లు పోతే వారి మీద అనుచితంగా మాట్లాడడం, చాలా సందర్భాల్లో కార్యకర్తలకు సంబంధించి ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కనీసం ఒక్క క్షణం కూడా సమయం ఇవ్వకపోవడం, మాట్లాడుతుంటే కూడా పరుగులు పెడతా ఉంటాడు. అంటే మహిళలంటే గౌరవం లేదు, ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదు. ఇవాళ పెద్దపల్లిలో జరుగుతుంది ర్యాలీ ప్రశాంతంగా, మంతనీలో జరుగుతుంది, ఇటు పక్కన ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులుండి మరి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు సపోర్ట్గా ఉంటే, ఇక్కడ మాత్రం వారికి వారే చట్టాలు రాసుకోవడం, ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇక్కడ పోలీస్ అధికారులు. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేస్తాము, తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. ఇవాళ మీరు ఇదే రకంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా రేపు పోలీస్ కార్యాలయాలు కూడా ముట్టడి చేస్తాము భారతీయ జనతా పార్టీ నుండి. 6 గ్యారంటీలు, ఒకటి రైతు బంధు 15,000 చొప్పున ఇస్తారట, అదేమైంది? రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తాను, అది పూర్తి స్థాయిలో చేయలే. ఎవరో అయితే వాళ్ళ లీడర్స్ ఉన్నారో వాళ్ళ వరకు క్లోజ్ చేసేసారు. కౌలు రైతులకు కూలీ భరోసా ఏమైంది? గృహలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను, అది 500 రూపాయల పింఛన్ లేదు, అదే 500 రూపాయల బోనస్ రైతులకు. ఎప్పుడైతే మహబూబ్నగర్ జిల్లాలో ఐక్యం మీద లుల్లే నుంచి దాని కొనుగోలు చేశారు, అప్పటికే రైతులు చాలా నష్టపోయారు. నేను కూతురు రైతును, వడ్లన్నీ నష్టపోయి మొత్తం రైస్ మిల్లులు అందరూ ఇక ఇవన్నీ ఖరాబ్ అవుతాయి అని చెప్పి రైస్ మిల్లులకు అడ్డగోలు 1800 క్వింటలు అమ్మేశారు. 400-500 లాసు, వాళ్ళు ఇతరన్న బోనస్ పోగా అట్లా బాగా నష్టం జరిగింది. దాని మీదనే ఇప్పుడు మనం స్టేట్ పార్టీ ఈ ప్రోగ్రాం చేసాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు పిడిగి కృష్ణ, రమేష్, సతీష్, స్వామి, చిరంజీవి, నర్సయ్య, నరహరి, శ్యామ్, ప్రవీణ్, రాకేష్, విశ్వాస్, రవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.